నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. అన్వీలింగ్ ఏన్షియంట్ టేల్స్ ఫర్ మోడర్న్ మైండ్స్. సప్త ఋషులలో 4వ వాడైనటువంటి జమదగ్ని మహర్షి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామండి. అయితే అతని వంశం ఎక్కడి నుంచి మొదలైందో మనం తెలుసుకుంటున్నాము. తెలుసుకోవటంలో భృగు మహర్షి ఈ యొక్క జమదగ్ని మహర్షి యొక్క వంశానికి మూలపురుషుడని తెలుసుకున్నాము. అయితే పోయిన ఎపిసోడ్లో ఈ భృగు మహర్షి ఈ యజ్ఞాలు చేసిన హవిస్ అంతా ఎవరికి ఇవ్వాలో తెలుసుకోవటానికని అతడు ఫస్ట్ బ్రహ్మలోకానికి వెళ్ళటము, అక్కడ బ్రహ్మ పట్టించుకోలేదని కోపం వచ్చి బ్రహ్మకి అసలు పూజనే ఉండకూడదు, భూలోకంలో ఎవరు పూజలు చేయరని శపించటం, అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళటం, శివపార్వతులు ఇద్దరూ పట్టించుకోలేదని ఆకారంతో పూజలు ఉండవు నీకు అని చెప్పి శివుణ్ణి శపించటము, అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళటము, విష్ణుమూర్తి తనని పట్టించుకోకుండా నిద్రపోతున్నాడని తెలిసి అతని వక్షస్థలం తన్నడం దాకా పోయిన ఎపిసోడ్లో తెలుసుకున్నామండి. అయితే అలా తన్నిన తర్వాత విష్ణుమూర్తి ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా నిదానంగా ఆ మహర్షికి ఆహ్వానం పలికి అతనిని కూర్చోబెట్టి పాదములు కడిగి మెల్లగా కడుగుతూ ఆ భృగు మహర్షి యొక్క అరికాల్లో ఉన్నటువంటి కన్నుని చిదిమేస్తాడు. అలా చిదిమేగానే ఆ భృగు మహర్షి యొక్క అహంకారం అంతా పటాపంచలైపోతుంది. వెంటనే అతడు శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఇది ఇలా ఉంటే ఇక్కడ లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది. అదేంటి, నా స్థానమైన వక్షస్థలం మీద తన్నితే కోపం రాకపోగా అతనికి మర్యాదలు చేస్తున్నాడని చెప్పేసి విష్ణుమూర్తి మీద కోపం వచ్చి అలిగి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలో చూద్దాం. అంతవరకు సెలవు.